మెగా డాటర్ శ్రీజ కొణిదెల పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ ట్రెండింగ్లోనే నిలుస్తుంటాయి. ఈమె తొలిసారి ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇంట్లోంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్న ఈమె ఓ పాప పుట్టాక అతడికి దూరం అయింది. భర్తతో విడాకులు తీసుకుని మరీ తల్లిదండ్రుల చెంతకు చేరింది. తన కూతురును పెంచుకుంటూ లైఫ్లో ముందుకెళ్ళింది. అయితే తల్లిదండ్రులు ఈమెకు ఘనంగా రెండో పెళ్లి చేశారు. ముఖ్యంగా హీరో కళ్యాణ్ దేవ్తో శ్రీజకు రెండోసారి కళ్యాణం జరిపించారు. ఇక వీరికి కూడా ఓ పాప పుట్టింది. కళ్యాణ్ దేవ్ కూడా పలు సినిమాల్లో నటించాడు కూడా. విజేత సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండో పెళ్లి తర్వాత ఆమె లైఫ్ సెట్ అయింది అంతా అనుకున్నారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు భర్తతో హాయిగా గడుపుతున్న ఈమెను చూసి అంతా మురిసిపోయారు. కానీ ఆ ఆనందాన్ని ఎంతో కాలం కాపాడలేకపోయింది శ్రీజ. ముఖ్యంగా భర్త కళ్యాణ్ దేవ్తో మనస్పర్ధల కారణంగా ఆయనకు దూరం అయింది. ప్రస్తుతం శ్రీజ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితోనే ఉంటుండగా కళ్యాణ్ దేవ్ అతని తల్లిదండ్రులతో ఉంటున్నారు. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించకపోయినా వీరు విడిగానే ఉంటున్నారు. ఇక ఎవరి లైఫ్ వారు జీవిస్తున్నారు. వీరి కూతురు మాత్రం కొద్ది రోజులు తండ్రి దగ్గర, కొద్ది రోజులు తల్లి దగ్గర ఉంటుంది. అయితే వీరిద్దరూ దూరంగా ఉండబట్టి చాలా రోజులే అవుతుండగా తొలిసారి శ్రీజ తన భర్తతో విడాకులపై స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అయితే అందులో ఓ అమ్మాయి తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఉందని, కాని తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వకు అంటూ తన భర్త కోరుతున్నాడంటూ ది ఆంగ్రీ థెరపిస్ట్ అనే అకౌంట్కు ప్రశ్న పంపింది. ఇందుకు సమాధానంగా వాళ్ళు ఆయనతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా లేదా అనే ప్రశ్న మిమ్మల్ని మీరు అడుక్కోవాలి అంటూ చెప్పుకొచ్చారు. దాన్ని బట్టి మీరే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ను స్క్రీన్ షాట్ తీసిన శ్రీజ తన ఇన్స్టా స్టోరీలో పెట్టింది.